సాయి బంధువులందరికీ ఇదే నా ప్రణామం. ఈరోజు శ్రీ సాయిబాబా వారు మనకు ప్రసాదంగా ఇచ్చే ఊది లేక విభూది యొక్క రహస్యాన్ని గురించి ప్రస్తావించుకుందాం. షిరిడి సాయిబాబా వారు భక్తులకు తరచుగా ఇచ్చిన ఒక పవిత్ర ప్రసాదం ఈ విభూది. ఈ ఊది లేదా విభూది అనేది కేవలం బూడిదేనా? లేక దాని వెనుక ఇంకేదైనా లోతైన ఆధ్యాత్మిక రహస్యం ఉందా? ఈరోజు బాబా వారి విభూతి యొక్క అంతరార్థాన్ని తెలుసుకుందాం. విభూతి అంటే దునిలో కాలిన చెక్కల బూడిద మాత్రమే కాదు. అది మన అహంకారం, మన ఆశలు, మన కర్మల సంకేత రూపం. దునిలో అన్నీ కాలిపోతాయి, మిగిలేది మాత్రమే శుద్ధి. అదే విభూతి. బాబా ఎందుకు తన భక్తులకు విభూతి ఇచ్చారు? బాబా ప్రతి భక్తునికి విభూతి ఇచ్చినప్పుడు ఒక మౌన సందేశం ఇచ్చేవారు. నీ కష్టాలు, నీ బాధలు, నీ పాపాలు కూడా కాలిపోవచ్చు అని. విభూతి అనేది బాబా ఆశీర్వాదానికి కనిపించే రూపం. మన జీవితంలో జరిగే ప్రతి అనుభవం లేదా ప్రతి సంఘటన మన కర్మతో సంబంధం కలిగి ఉంటుంది. కానీ బాబా వారి కృప ఉంటే ఆ కర్మ భారాన్ని తగ్గించవచ్చు. విభూతి ఒక కృపకు సంకేతం, ఒక జ్ఞాపకం. బాబావారు విభూతి ఇచ్చినప్పుడు మనకు ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఈ శరీరం శాశ్వతం కాదు, ఈ ప్రపంచము శాశ్వతం కాదు. కాలిపోయి చివరికి బూడిదగా మారేవే అన్నీ. కాబట్టి అహంకారాన్ని విడిచిపెట్టాలి, భక్తిని పెంచుకోవాలి. విభూతి అనేది ఒక శక్తి. అది దాని రూపంలో కాదు, మనకు దానిపై ఉండే విశ్వాసంలో ఉంది. శ్రద్ధ ఉంటే ఈ విభూతి ఔషధం అవుతుంది. సబూరి ఉంటే ఈ విభూతి ఆశీర్వాదం అవుతుంది. భక్తి ఉంటే ఈ విభూతి రక్షణ అవుతుంది. భక్తులారా, మనం విభూతి తీసుకునేటప్పుడు దాని అర్థం గురించి ఎప్పుడైనా ఆలోచించామా? అది కేవలం ప్రసాదమా లేక బాబా ఇచ్చిన ఆధ్యాత్మిక మార్గదర్శకమా? ఒకసారి మనమే ఆలోచించాలి. బాబా ఇచ్చిన విభూతి మనకు ఒక గొప్ప బోధ. అన్నీ కాలిపోతాయి, నాశనమైపోతాయి, కానీ భక్తి మాత్రం నిలుస్తుంది. అందుకే ఈ విభూతి కేవలం బూడిద కాదు, అది బాబావారి కృపకు సంకేతం. ఓం సాయిరా. ఓం సాయి, శ్రీ సాయి, జై జై సాయి. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు. స్వస్తి.